పాపులేషన్ రేషియోకి మించి ఉంటారు. ఎందుకు రాజధాని కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిధిలో ఉన్న ఓటర్ లిస్టునంతటిని కూడా చెక్ చేసి ఆ ఓటర్ లిస్టు ప్రకారంగా ఉన్న వివరాలు కరెక్టేనా అంటే ఆ ఇంట్లో ఇంకెవరైనా అర్హత కలిగినటువంటి ఓటర్లు మిగిలిపోయారా నమోదు చేసుకోవడానికి అన్ని వివరాలు సేకరిస్తారు. అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారం అండి. 1/1/2025 అర్హత తేదీతో మరి ఒకసారి ప్రభుత్వం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందండి. ఆ నమోదు కార్యక్రమంలో భాగంగా అందరూ పొలిటికల్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారందరికీ కూడా ఆ విషయాన్ని మేము విధిగా తెలియపరచవలసి ఉంది. అందుకోసమని వారితో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. 1/1/2025 క్వాలిఫైయింగ్ డేట్తో మన ఓట్ల నమోదు కార్యక్రమము ఆ వివరాలు సేకరిస్తారు. దానికి ముందుగా 1/10/2024 ఈ సంవత్సరంలో మనం ఇంకొక పార్ట్ మిగిలిపోయిందండి. ఆ రోజుకి కనుక అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వివరాలు సేకరిస్తారు. ఇవి కాకుండా ఓటుగా పోలింగ్ స్టేషన్స్లో ఏదైనా ఆ ముఖపత్రంలో కానీ ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్లో కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నట్లయితే ఆ వివరాలన్నింటినీ కూడా చూస్తారండి. దీంతోపాటు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని వాళ్ళు పరిశీలన చేసి ఏదైనా పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా లేనట్లయితే ఆ ప్రపోజల్స్